మూడింతయై మరియుదానింతై నపో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతును అభో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు తుంశంకర అంటారు. ఆ ప్రవాహం వచ్చి పడిపోతే జటాజూటంలో శంకరుడు పట్టాడు. భవంగపతిదంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్పర్శ కలిగినటువంటి నది. ఆ గంగానది దగ్గర నిలబడి శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు ఒక మాట అడిగారు. మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అన్నారమ్మా. నా ప్రాణము ఉద్గమిస్తున్నప్పుడు నువ్వు చల్లని రూపంతో నాకు కనపడాలి. నేను బ్రతికున్నంతకాలం హరిహరుల మధ్య భేదము లేనటువంటి ఉపాసన సిద్ధి నాకు కలుగుగాక అన్నారు. అటువంటి గంగ ఆకాశ గంగగా ప్రవహించింది ఆయన పాదములు కడిగితే. సరే, చాలా సంతోషించారు. త్రివిక్రమావతారంగా ఆయన ఒక పాదం భూమినంతటినీ కొలిచేశాడు. ఆయన పాదం భూమిని కొలిచినప్పుట ఎంత గొప్పగా ఉందంటేట, ఆ పాదము కిందనున్న నుర్వి పంకజమున అంటుకున్న పంకిలము కమరుదాల్చే. అలా వెడుతుంటే కొంచెం బురద కాళ్ళకు అంటుకుందనుకోండి, అరికాలు కింద బురద అంటుకు కనపడితే ఎలా ఉంటుందో, భూమిని కొలిచిన శ్రీమన్నారాయణుడి పాదానికి అడుగు భాగంలో భూమి ఆయన పాదానికి అంటుకున్న బురదలా ఉందిట. అది తామర పువ్వులా ఉందిట పాదం. తామర పువ్వుకి ఇలా పెడితే దానికి బురద అంటుకుంటే ఎలా ఉందో అలా ఉందిట. మరి పైకెత్తి ఊర్ధ్వలోకాల ఆకాశం కొలిచిన పాదం అది. మీద దమ్మిలా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమున. రెండో పాదం ఇలా ఎత్తి ఆకాశాన్ని కొలిస్తే ఆ పాదం ఏమో పద్మంలా ఉందిట, ఇదేమో పద్మానికి బురదలా అంటుకుంటే ఆ పద్మం మీద ఆకాశం తుమ్మెదలా వాలినట్టుందిట. ఆకాశం తుమ్మెదలా వాలింది రెండో పాదానికి. ఈ పాదం కింద బురదలా అంటుకున్నట్టుగా కనపడింది. రెండు పాదాలతో త్రివిక్రముడై కొలిచేశాడు. కొలిచేసి మళ్ళీ ఉపసంహారం చేసి వామనమూర్తి అయి నిలబడ్డాడు. పొంగిపోయాడు బలిచక్రవర్తి. కట్టేశారు బలిచక్రవర్తిని. కట్టేస్తే ఆశ్చర్యపోయాడు, ఇది ఇలా కట్టేశారనుకున్నాడు. అడిగాడు, ఏమయ్యా 3 అడుగులు దానం చేస్తానని చెప్పావు, నా పాదములతో కొలుచుకోమని చెప్పావు, పైగా ఇచ్చినప్పుడు ఏమన్నావు, ఇచ్చినవాడు పాడైపోయేది లేదు, ఇచ్చినవాడు ధన్యత పొందుతాడన్నావు. రారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమున్ భార్గవా అన్నావు మీ గురువుగారితోటి. ఏది దాచుకున్న వాళ్ళ పేర్లు లోకంలో ఉన్నాయా? శిబి చక్రవర్తి వంటి మహాపురుషులు దానాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కీర్తి రూపంలో ఇప్పటికీ వాళ్ళు మిగిలిపోయారు. ఇచ్చినవాడు ధన్యుడు తప్ప గురువుగారు దాచుకున్నవాడు ధన్యుడా కాదు. అందుకే నేను తప్పకుండా దానం చేసేస్తాను అన్నావు. వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీర లేడు మానధనుడు అని కదా ప్రతిజ్ఞ చేశావు. జీవమే పోవచ్చు ధనమే పోవచ్చు, నేను మాట మీరలేనన్నావు. 2 అడుగులే ఇచ్చావు. 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరనొల్ల
నాకు 2 అడుగులు ఇమ్మని అడిగాను, 2 అడుగులతో కొలిచేశాను భూమి ఆకాశాలు. 3వ అడుగు ఎక్కడ పెట్టాను? మాట ఇచ్చి దానము సరిగ్గా చెయ్యకపోతే వాడు నరకమునకు పోతాడు. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడి నుంచి ఇస్తావని అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మాటకి కట్టుబడి గురువుగారు చెప్తున్న మహానుభావుడు ఇంత దానం చేసేశాడే, ఎక్కడి నుంచి ఇస్తాడు ఇప్పుడు 3వ అడుగు అని. ఆయన అన్నాడు, అసలు సునృతంబుగా నినుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. 3వ అడుగు ఇస్తానన్నమాట పరమసత్యం. అబద్ధం నా నోటి వెంట రాదు, నేను అబద్ధం ఆడను, అబద్ధపు పనులు చెయ్యను. 3వ అడుగు నా తల మీద పెట్టు. ఇప్పుడు ఏమైంది? బలిచక్రవర్తి ఇలా తల ఉంచితే 3వ పాదంగా 3వ అడుగు తీసి బలిచక్రవర్తి యొక్క తల మీద ఉంచాడు. ఇప్పుడు బలిచక్రవర్తి తల ఎత్తాలంటే ఎవరి పాదం యొక్క అనుగ్రహంతో ఎత్తాలి? ఆయన అనుగ్రహంతో ఎత్తాలి. ఈలోగా రాక్షస ప్రభృతులందరూ లేచారు. శ్రీ మహావిష్ణువు మాయ చేశాడు. ఒకప్పుడు యుద్ధం చేసి జయించాడు. ఇవాళ దానం పుచ్చుకోవడానికి వచ్చిన వాడిలా కపట బ్రహ్మచారిలా వచ్చి మన చక్రవర్తి యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కబళించాడు. అందుకే ఈ మహావిష్ణువుని ఇప్పుడే బంధించండి, ఇప్పుడే బంధించి ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని పడగొట్టే ప్రయత్నం చేయండి అన్నారు. బలిచక్రవర్తి అన్నాడు, ఆయనని కబళించడం ఏమిటి, ఆయన్ని బంధించడం ఏమిటి, ఆయనతో యుద్ధం చేయడం ఏమిటి, ఇచ్చినా ఆయనే పుచ్చుకున్నా ఆయనే. అటువంటి వాడు అనుగ్రహించడానికి వచ్చాడు కాబట్టి ఒక్కనాటికి ఆయనతో యుద్ధం చేయడానికి వీలు లేదు. ఈలోగా విష్ణు పార్షదులు లేచారు. రాక్షస ప్రభృతులందరూ కూడా రసాతలానికి పారిపోయారు. వింధ్యావళి మాత్రం కందుల నీరు కార్చింది. అదే యజ్ఞవాటంలో వరుణపాశములతో కట్టేశారు బలిచక్రవర్తిని. చూస్తున్నాడు స్వామి ఏం చేస్తాడో చూద్దామని. ఇప్పటి వరకు ఇంతటి వైభవం ముందే చెప్పాడు కదా, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు. అయిపోయింది స్వస్తి, అన్నీ పోయి అలా నిలబడి ఉన్నాడు యజ్ఞవాటంలో. ఈలోగా స్వామి ఒక్క మాట మాట్లాడలేదు. వింధ్యావళి వచ్చింది. ఏమి నా భర్త చేసిన దోషం? నువ్వు వచ్చింది కేవలం ఆయన సామ్రాజ్యాన్ని పొందడానికే అని గురువుగారు చెప్పినా కూడా ఆడిన మాటకు కట్టుబడి పరమ భక్తితో ఇచ్చేశాడు. 3వ పాదం పెట్టడానికి చోటు ఏదంటే తన శిరస్సు చూపించాడు. అలాంటి వాడిని వరుణపాశాలతో కట్టేశావే యజ్ఞవాటంలో. దయా అన్న మాటకి నువ్వు పర్యాయ పదానివే. సమస్త జగత్తుల పట్ల కారుణ్యమును పొంది ఉంటావే. ఇంత కాఠిన్యమును నా భర్త పట్ల ప్రదర్శించడానికి నా భర్త చేసిన దోషమేమి? ఎందుకు నా భర్తని మన్నించలేకపోతున్నావు? ఆయన అపరాధములుంటే క్షమించి ఆయనని విడిచిపెట్టమని ప్రార్థన చేసింది. ఆయన ఏం మాట్లాడలేదు. అది విచిత్రం. ఈలోగా ప్రహ్లాదుడు సభలోకి వస్తున్నాడు. బలిచక్రవర్తి తాతగారు వరుణపాశాలతో కట్టేసినప్పుడు చేతులు కూడా ఇలా పెట్టి కట్టేశారు కదా. ఇన్ని పోయినా ఏడవలేదుట బలిచక్రవర్తి. ప్రహ్లాదుడు వస్తుంటే మాత్రం చాలా బాధ కలిగి కళ్ళమ్మట నీళ్ళొచ్చినంత పర్యంతం అయ్యాట. ఎందుకు అంటే అంత గొప్ప తాతగారే ఆయన కోసం శ్రీ మహావిష్ణువే నరసింహస్వరూపంగా వచ్చాడే, ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడే, ఇంత భాగవతోత్తముడే, అటువంటి తాత నడిచొస్తుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయలేకపోయాను, వరుణపాశాలతో కట్టేశారని బాధపడి శిరస్సుతో అభివాదం చేసి నిలబడ్డట. ఏమి సంస్కృతి అండి, ఏమి సంస్కారం అండి! ఇన్ని పోతే ఏడవలా తాతకి నమస్కారం చెయ్యలేకపోయానని ఏడ్చాడు. అందరూ రాక్షసులైనంత మాత్రాన చెడ్డవాళ్ళు అనుకోకూడదు. ఎక్కడ మంచి ఉన్నా మంచే. కాబట్టి ఆ స్థితిలో ప్రహ్లాదుడు వచ్చి ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. హే భగవన్, మీరు ఏది చేసినా పరమాద్భుతమైనటువంటి విశేషములనే చేస్తారు. ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు త్రిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి, ఈతని బంధించుట రక్షించుటే కానీ శిక్షించుట ఎట్లు వగును. అసలు ఈ దేవతల యొక్క రాజ్యాన్ని పొంది ఈయన పొందినటువంటి అదృష్టం ఏముంది? అందరూ ఆయన్ని మీరు కట్టేశారని అనుకుంటున్నారు, కానీ మీరేం చేశారు? కట్టేసి మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దానిమాంపి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే. అది
ఆయన్ని కట్టారు అంటే మీరు ఆయన యొక్క గర్వాన్ని తీసేశారు. ఆయన్ని శిక్షించలేదు, ఆయన్ని రక్షించారు. నిజంగా మీరు చంపేయాలనుకుంటే మీరు చెయ్యి చాపి అడిగి పుచ్చుకోవలసిన అవసరం లేదు. మీ కౌమోదకి చాలు, మీ సుదర్శనం చాలు, మీ ఆగ్రహం చాలు, మీ సంకల్పం చాలు. కానీ చంపలేదే. ఇది మీరు రక్షించడం తప్ప నేను శిక్షించడం అని అనుకోవట్లేదు. కాబట్టి ఎంత అద్భుతమైన పని చేశారు. అసలు నిజానికి భగవంతుణ్ణి ఆరాధించి పొందేటటువంటి సంతృప్తి కన్నా ఈ దేవతల యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తే మాత్రం వస్తుందా? రాదు. పైగా అక్కర్లేనటువంటి గర్వమంతా ఈ రాజ్యాలు ఉండడం వల్ల, ఐశ్వర్యం ఉండడం వల్ల ఎంత వద్దన్నా లోపల నుంచి పొటమరిస్తూ ఉంటుంది. మీరు ఎంత మంచి పని చేశారు. కాబట్టి మీరు చేసినది శిక్ష అని నేను అనుకోవట్లేదు, మీరు ఈయన్ని కరుణించారని నేను అనుకుంటున్నానన్నాడు. అది ప్రహ్లాదుడి యొక్క భక్తి అంటే. భగవంతుని యొక్క చేష్టితమునందు రక్షణ కారుణ్యము చూడడం తప్ప వేరొకటి చూడడం ప్రహ్లాదాది మహాపురుషులకు తెలియదు. అందుకే ఏది చెయ్యనివ్వండి, అసలు భగవంతుని యొక్క కారుణ్య దర్శనము చేయగలిగిన స్థితికి ఎదిగిపోయిన మహాపురుషుల యొక్క స్థితి ఉంటుందే, అది తలుచుకున్నంత మాత్రం చేత ఒళ్ళు గగురు పొడుస్తుంది. అందున పోతన గారు ఆవిష్కరించేటటువంటి రీతి పరమాద్భుతం. నేను ఎటూ భాగవతంలోంచే కదా చెప్తున్నా. మహాత్ముల దృష్టికోణం అంటే చెప్తున్నాను. అంపశయ్య మీద పడిపోయి ఒళ్ళంతా బాణములు గుచ్చుకుని నెత్తూరంతా కారిపోయి కదిలితే ఒళ్ళు నిప్పి అన్నాళ్ళ నుంచి బాణపు ములుకుల మీద ఉన్నాడు. ఓపిక అయిపోయింది, మాట్లాడగలిగిన శక్తి కూడా లేదు. అటువంటి వాడి కోసం కృష్ణ పరమాత్మ ధ్యానం చేశాడు. మహానుభావుడు, గొప్ప గురువు, ఆచార్యుడు, ధర్మం తప్పకుండా అనుష్ఠించినవాడు. ధర్మరాజా నీకేం తెలుసు? ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఇక ధర్మం చెప్పగలిగిన వాడు లేడు. వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకో అన్నాడు. వెళ్ళి ధర్మరాజు వెళ్ళి నిలబడితే భీష్ముడు అన్నాడు, నాకే ఓపిక ఉందని నన్ను చెప్పమంటున్నావు? ఇంత నిప్పితో నాకు స్ఫురణకు వస్తాయా? ఎన్నాళ్ళ నుంచి పడున్నా నీ బాణపు ములుకుల మీద ఎంత నిత్తురు కారిపోయింది, ఎంతగా అవి శరీరంలో దిగిపోయాయి. ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక ఉందా? నేనేం చెప్పనన్నాడు. నీ వంటి మహాపురుషుడు వెళ్ళిపోయిన తరువాత మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉండడు. కాబట్టి నువ్వు మాట్లాడవలసిందే. నీ ఒంటికి నిప్పి లేకుండా, దాహార్తి కలగకుండా, ఆకలి లేకుండా, నీరసం రాకుండా వరమిస్తున్నాను, నువ్వు మాట్లాడు అన్నాడు. అప్పుడు భీష్ముడు చేసిన స్తుతిలో గొప్పతనం ఏమిటో తెలుసా? పోతన గారి మాటల్లో, భాగవతంలోంచి. నేను అనుశాసనిక పరమం, శాంతి పరమం భారతంలోంచి అనను, ఎందుకంటే భాగవత ప్రవచనం కాబట్టి. అప్పుడు భీష్ముడు అన్న మాట ఏమిటో తెలుసా? భగవంతుడి గురించి మహాత్ముల దృష్టికోణం అన్న మాటకి చెప్తున్నాను. త్రిజగన్మోహన నీలకాంతితను బుద్ధీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడు మదిన ఆవేశించు నెల్లప్పుడు అన్నాడు. అసలు ఏమి మాటలండి! మహాత్ముల దృష్టికోణం అలా ఉంటుంది. 3 లోకములను మోహింపచేయగలిగినటువంటి నీలకాంతితో ఉన్నటువంటి మహానుభావుడు, ఆ పైన పచ్చటి చేలం వేసుకున్నటువంటి వాడు, ఆ ఉత్తరీయం వేసుకుని హొయలుతోటి పగ్గాలు పట్టుకుని అర్జునుడికి సారథ్యం చేయడమా? సారథ్యం చేస్తుంటే మధ్య మధ్యలో బాణాలు వెయ్యవలసి వస్తే ఆ హోరులో మాట వినపడకపోతే అవసరమైతే వెనక్కి తిరిగి బాణం పెట్టి ఓసారి డొక్కలో పొడిచి పిలవచ్చు సారథిని. ముందు బాణపు దెబ్బలు సారథి తింటాడు. ఆ పదవికి ఒప్పుకున్నాడా? ఒప్పుకుని అర్జునుడిని కాపాడడానికి సారథ్యం చేశాడా? అలా నేను సర్వసైన్యాధిపతిగా ఉండగా అర్జునుడికి సారథ్యం చేస్తూ వచ్చిన కృష్ణ పరమాత్మ యొక్క దయ నేనేమని చెప్పగలను? త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమచిసేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడు మదిన ఆవేశించు నెల్లప్పుడు. నేను ఇలా బాణాల మీద పడిపోయినా ఆ రూపాన్ని చూస్తుంటే, దయని చూస్తుంటే నా మనసు రంజిల్లిపోతోందన్నాడు. అసలు అద్భుతం ఏమిటంటే, హయరింకాముఖధూరి ధూసల పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్.
ఎక్కడి పరిపూర్ణ అవతారం, ఎక్కడి శ్రీమన్నారాయణుడు సారథ్యం చేస్తూ పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతుంటే, ఎదురుగుండా రథాలు వెడుతుంటే, గుర్రపు డెక్కల నుంచి పైకి రేగిన ఎర్రటి ధూళి చెమట పట్టి దాని మీద పడిపోయి ముద్ద కింద అంటుకుపోయిన పరమ సంతోషంతో అర్జునుణ్ణి కాపాడుకోవడానికి సారథ్యం చేసి కష్టపడుతుంటే చూద్దాం ఏం చేస్తాడో అని నేను అస్త్రములు పెట్టి కొట్టా. పరమాత్ముడని తెలిసి కొట్టా. నేను అస్త్రం పట్టనని ప్రతిజ్ఞ చేశాడుగా, ఎవడి కోసం పట్టాడో చూస్తానని అస్త్రాలు ప్రయోగించా. అవి వెళ్ళి తగిలైన స్వామికి దెబ్బలు తిన్నాడు. నా చేతి బాణపు దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? వెనకనున్న అర్జునుణ్ణి కాపాడుకోవడానికి నేను వేసిన శస్త్రాహుతి చాలా నొచ్చేయు. నిజానికి ఆయనకి బాధ కలిగింది. అయినా చిరునవ్వు నవ్వుతూ, భీష్మ, నన్ను దెబ్బ కొడితే కొట్టావు కానీ నా వెనక ఉన్న అర్జునుణ్ణి నేనుండగా కొట్టడం సాధ్యం కాదు సుమా అని పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమన్. ఏమి భక్త రక్షణ కళా సంరంభుడైన. అసలు అద్భుతం ఎక్కడంటే భీష్ముడు పొంగిపోయాడు. అసలు ప్రతిజ్ఞ చేశాడు. భగవంతుడి ప్రతిజ్ఞ నెగ్గాల, భాగవతుల సంకల్పం నెగ్గాల. నేను అస్త్రం పట్టను, నేను శస్త్రం పట్టను, నేను ఆయుధం పట్టను, సారథ్యం ఒకటే చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు పట్టడో అని చూస్తాననుకున్నాడు భీష్ముడు. కృష్ణుడి జోలికి రావడం కాదు, అర్జునుణ్ణి చితక కొట్టేశాడు బాణాలేసి. పూచిన మోదుగు చెట్టు కింద అయిపోయింది అర్జునుడి శరీరం. అట్నుంచి వచ్చి పడిపోయే బాణాలే కానీ ఇట్నుంచి వెళ్ళే బాణాలు కనపట్టలేదు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడని. నెత్తుటి ముద్దయిపోయి ఉన్నాడు అర్జునుడు. ఎదురుగుండా చూశాడు. విలాసంగా బాణాలు తీసి వేసేస్తున్నాడు భీష్ముడు. ఇక తట్టుకోలేకపోయాడు. నేను ఉండగా ఇలా కొట్టేస్తున్నాడే అర్జునుణ్ణి, ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి? అది భీష్ముడు చెప్పుకు పొంగిపోయాడు. అది భక్తుల యొక్క గొప్పతనం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించరయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు. ఆ అర్జునుణ్ణి పూచిన మోదుగు చెట్టులా కొట్టేస్తే అయ్యయ్యో నా కళ్ళ ముందు ఇలా కొట్టేశాడన్న బాధ తట్టుకోలేక ఇంత ఆయుధం పట్టనన్నవాడు ప్రతిజ్ఞ పక్కన పెట్టేసి ఒక మాట కాదు భారతంలో 2 మాటలు. ఒక్కసారి సుదర్శన చక్రం పట్టేసుకుని రథంలోంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా దిగడానికి దూకడానికి తేడా ఉంటుంది. ఒక్కసారి దూకేసేటప్పటికి ఊగిపోయే కుండలాలు కృష్ణుడివి. ఆ పైన ఆకాశం అంతా కాంతి కప్పేసింది. ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండాలు ఊగిపోయి చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార సుదర్శన చక్రం పట్టనన్నవాడు పట్టేసి పైన ఉన్న ఉత్తరీయం జారి కింద పడిపోయిందని కూడా చూసుకోకుండా అది పట్టుకుని పరిగెత్తుకుంటూ నా మీదకు వచ్చేస్తుంటే అర్జునుడు కూడా రథం దిగి వెంటపడి నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ బావా 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 వద్దు బావా చంపీకు బావా భీష్ముణ్ణి. అర్జునుడు చేతకాని వాడైపోతే యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణుడు చంపేశాడంటారు. బావా నా కీర్తి పోతుంది బావా వద్దు బావా వచ్చే బావా అని వెంటపడుతుంటే వెనక్కి తిరిగి తోషవతల బారేసి అర్జునుణ్ణి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు. నేనుండగా నీ మీద ఇన్ని బాణాలు వేసేస్తాడా? కాసేపలాగు శాతనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటాడు తిక్కన గారు. అలా మదపుటేనుగు యొక్క కుంభస్థలం మీద దూకి సింహం పంజాతో కొట్టి మాంసాన్ని చెల్లాచెదరు చేసి ముత్యములను చిల్లరగా విసిరిబారేసినట్టు భీష్ముణ్ణి ఇవాళ నా సుదర్శన చక్ర ధారల చేత కుత్తుక కత్తిరించేసి నిన్ను కాపాడతాను వదిలే అవతలకని చెప్పి తోసేస్తుంటే అలా నా మీద తన ప్రతిజ్ఞ మరిచిపోయి చక్రం పట్టుకు పరిగెత్తుకొచ్చేసిన కృష్ణుడు నా మనసును ఆవేశించుగాక. ఎంత భక్తపరాధీనుడు, తన ప్రతిజ్ఞ పోయిందని చూడలా. అందుకని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆ దేవుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. అది భాగవతుల యొక్క భక్తి. వెనక్కి రండి.
ప్రహ్లాదుడు స్వామి దగ్గరికి వెళ్ళి, ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు తిప్పుటయను నెరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దానిమాంపి కరుణ రక్షించుటయుకాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేల. అసలు తత్వజ్ఞుడికి మహేంద్రత్వం ఎందుకు? ఎందుకు ఈ భోగాలు, ఎందుకు ఈ రాజ్యాలు, ఎందుకు ఈ సింహాసనాలు, ఎందుకు ఈ మురిపాలు? నీ పాదసేవ చేసిన కన్నా సంతోషం ఆ భోగాల్లో వస్తుందా? అందుకే మంచి అనుగ్రహం చేశావయ్యా అన్నాడు. అంటే అప్పుడు మాట్లాడాడు భగవానుడు. ఆయన అన్నాడు, యవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిలయోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ గర్వ జన్మ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. జన్మలు ఎత్తి 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 సంసార పరిభ్రమణము చేసి ఒకనాడు భాగవతులతో సహవాసం ఏర్పడి భక్తి ఏర్పడి అది నిరతిశయ భక్తిగా మారి నా కోసం ఏదైనా చేసేయాలనేటటువంటి స్థితికి వచ్చిన వాడిని పరీక్షించవలసి వస్తే వాడివన్నవన్నీ నేను తీసేసుకుంటూ ఉంటాను, చూస్తాను ఏమంటాడో చూద్దామని. అందుకని యవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేనపహరింతు, వాడిదైనవన్నీ తీసేసి చూస్తా ఏమంటాడో అని. ఈ బలిచక్రవర్తికి ఉన్నవన్నీ తీసేసుకున్నాడు. విత్త వయో రూప విద్యా బల ఐశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధముల విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడు అన్నీ వదిలేశాడు. నేను ఇంత గొప్పవాడినన్న భావన లేదు, నేను చక్రవర్తినన్న భావన లేదు, పోయిందన్న భావన లేదు, నేను భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడనయ్యాను చాలన్నాడంతే. ఇటువంటి వాణ్ణి రక్షించకపోతే నేనున్నానని లోకము నమ్మదు. ఆయనని రక్షించడం ఆయన కోసం కాదు, నా కోసం, నేనున్నానని లోకములకు చెప్పడం కోసం. అది భగవంతుని యొక్క కృప. వాడు నా కొరకు రక్షింపవలయువాడు, అందుకని రక్షిస్తాను. సామాన్యంగా కాదు, సావర్ణి మనువు వేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాసితమకు నా చోటికి రావింతును వందు మీద రక్షింతుదయం. సావర్ణి మనువు వేళకి ఇతన్ని దేవేంద్ర పదవిలోకి తీసుకొచ్చి ఇతన్ని దేవేంద్ర స్థానంలో కూర్చోపెడతాను. అంతేకాదు, అప్పటి వరకు ఇతను సుతల లోకానికి అధిపతిగా ఉంటాడు. నాంత నేనుగా వెళ్ళి ఈయనకి దర్శనమిస్తాను. దిక్పాలకులకు కూడా ఈయన మీద అధికారము లేదు. నా సుదర్శన చక్రము సర్వకాలముల యందు ఈయనకి అండగా ఉంటుంది. దుర్భాషితమగు నా చోటికి రావింతును వందు మీద రక్షింతుదయన్. నా మాట వినబడమే కానీ నా లోకానికి వచ్చి నన్ను చూడడం భూమికి కూడా సాధ్యం కాదు. గోరూపంలో ఆక్రోశిస్తే జవాబు చెప్తాను. అటువంటిది నా లోకానికి పిలిపించి నేను ఈయనకి దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటాను. నా చక్రము రక్షణగా ఉంటుంది. ఇతనిని ఉల్లంఘించిన రాక్షసులను దునుమాడుతుంది. ఇక్కడ ఇన్ని సుఖాలు అనుభవిస్తాడు. తదనంతర కాలమునందు దేవేంద్ర పదవిలో కూర్చోపెడతాను. తదనంతర కాలమునందు నా ఎందు చేరిపోతాడు. ఇంకింతకన్నా నేనేమి ఇవ్వగలను? అతను అలా నిలబడినందుకు నేను ఇంత గొప్ప వరాన్ని ఇస్తున్నానని బలిచక్రవర్తిని అనుగ్రహించాడు. అనుగ్రహించి తాను పుచ్చుకున్న రాజ్యాన్ని తాను కాదు ఉంచుకున్నది. అదితికి ఏ మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఆ రాజ్యాన్నంతటినీ దేవేంద్రుడికి ఇచ్చేశాడు. అందుకే భాగవతంలో అన్నారు, ఉపేంద్రుడు వామనమూర్తి లాంటి తమ్ముడు ఉంటే దేవేంద్రుడు లాంటి అన్నగారికి తీరని కోరికలు ఏముంటాయన్నారు. 100 మంది కొడుకులు ఉండడం కన్నా వామనమూర్తి లాంటి ఒక్క కొడుకుని కన్నా ఆ అదితి గర్భం ఎంత గొప్ప గర్భమో అన్నారు. కాబట్టి బ్రహ్మగారు దేవతలందరితో కలిసి సభ చేసి ఒక నిర్ణయం చేశాడు. ఇక పైన ఐశ్వర్యమునకు కానీ ఈప్సితములు నెరవేరడానికి కానీ మనశ్శాంతికి కానీ స్వర్గమునకు కానీ మోక్షమునకు కానీ వామనుడు అధికారి. ఎక్కడైనా యజ్ఞం జరిగినా యాగం జరిగినా ఏదైనా గొప్ప కార్యం జరిగినా ఈ వామనమూర్తికి సంబంధించినటువంటి ఆఖ్యానమును చదువుకున్న భక్తితో విన్న చెప్పిన ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము భాగవతుల మీద వర్షిస్తుంది అని చెప్పి ఆనాడు బ్రహ్మగారు దేవతలందరితోటి తెలియచేశాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
వటుడింతయై మరియుదానింతై నపో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మ